నెల రోజులు దాటినా పశ్చిమాసియాలో యుద్ధం చల్లారడం లేదు. అంతకంతకు వార్ ముదురుతూనే ఉంది. ఇరాన్పై పట్టు కోసం అమెరికా యుద్ధం చేస్తుంటే తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ పోరాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా రణరంగంలోకి వచ్చి ఇరాన్పై మూకుమ్మడి దాడులు చేస్తున్నాయి. 5 వారాలు ముగిసి 6వ వారంలోకి అడుగుపెట్టిన ఈ వార్లో ఏ దేశానికి ఎంత నష్టం జరిగింది, యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్న దేశాలు ఏంటి, ప్రాణ నష్టం ఎంత, ఆస్తి నష్టం ఎంత, ఆర్థిక నష్టం ఎంత అన్నది ఆసక్తికరంగా మారింది. 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన మిడిల్ ఈస్ట్ వార్ నేటితో 6వ వారంలోకి అడుగుపెట్టింది. అయినా ఇసుమంతా కూడా తగ్గలేదు. తొలి రోజు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి దాడి ఎంత భీకరంగా దాడి చేశాయో అందుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా అదే స్థాయిలో దాడులు చేస్తోంది. ప్రతీకార దాడికి దిగిన ఇరాన్ అమెరికా, ఇజ్రాయిల్ పై అటాక్స్ చేసింది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న 6 అమెరికన్ బేస్లపై ఇరాన్ దాడులు చేసింది. అందులో 13 మంది అమెరికన్లు చనిపోయారు. అటు ఇజ్రాయిల్ పై ఇరాన్ జరిపిన దాడులను అక్కడి ఐరన్ డోమ్ వ్యవస్థ కొంచెం అడ్డుకున్నప్పటికీ జనావాసాలపై పడి ఆస్తి నష్టం సంభవించింది. 2 వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేయడంతో వార్ పీక్స్ కు చేరింది. దీంతో అగ్రరాజ్యం మరింత ఆక్రోశానికి గురైంది. ఖర్గ్ ద్వీపంపై కూడా కన్నేసింది. ఓవైపు గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే మరోవైపు ఆయిల్ రిఫైనరీలపై కూడా దాడులు చేసింది. అదే సమయంలో తమ దేశంపై దాడి చేసేందుకు అమెరికా పంపిన యుద్ధ విమానాలను పేల్చేసింది. గడిచిన 24 గంటల్లోనే అగ్రరాజ్యానికి చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. మరో 2 హెలికాప్టర్ల పైన కూడా దాడి చేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ వార్లో ఇరాన్ అత్యధికంగా నష్టపోయింది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇతర సంస్థల నివేదికల ప్రకారం సుమారు 2,000 మంది, 3,500 మంది మరణించారు. వీరిలో సాధారణ పౌరులు, సైనికులు కూడా ఉన్నట్లుగా ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల వల్ల సుమారు ఇరాన్కు చెందిన 150 యుద్ధ నౌకలు, 190కి పైగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అటు సైనిక పరంగా కాకుండానే ఆర్థికంగా కూడా ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 10% మేర కుచించుకుపోయిందని సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ దేశంలోని మౌలిక సదుపాయాలు, చమురు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అది వార్లో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వల్ల ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. ఇరాన్ జరిపిన దాడుల్లో సుమారు 11 మంది సైనికులు, 23 మంది పౌరులు మరణించినట్టుగా తెలుస్తోంది. అలాగే దాదాపు 6,500 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ వంటి ప్రధాన నగరాల్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు పడడంతో భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ చాలా దాడులను అడ్డుకున్నప్పటికీ కొన్ని క్షిపణులు నష్టాన్ని కలిగించాయి. ఇక ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో నేరుగా అమెరికా రంగంలోకి దిగకపోయినా ఇరాన్ దెబ్బకు అమెరికా కూడా భారీగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలోని తన బేస్లపై ఇరాన్ దాడుల వల్ల యుఎస్ తీవ్రంగా నష్టపోయింది. ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న ఈ వార్లో ఇప్పటి వరకు అమెరికా సుమారు 15 మంది సైనికులను కోల్పోయింది. అలాగే 500 మందికి పైగా గాయపడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రాణ నష్టంతో పాటు సైనిక ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే అగ్రరాజ్యానికి చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చింది. మరో 2 హెలికాప్టర్ల పైన కూడా దాడి చేసింది. అలాగే మిడిల్ ఈస్ట్లోని 17 యుఎస్ సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. వీటన్నింటి నష్టం విలువ దాదాపు $800 మిలియన్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పలువురు నిపుణులు. ఇక ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం కోసం పెంటగాన్ భారీగా ఖర్చు చేస్తోంది. అటు అమెరికాకు చెందిన కనీసం 12 రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ టెర్మినల్స్ ధ్వంసమయ్యాయని ఇరాన్ ప్రకటించుకుంది. ఇందులో ఒక థాట్ రాడార్ కూడా ఉందని ఇరాన్ పేర్కొంది.